నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 85% పైగా పోలింగ్ నమోదైందని అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించేసి పోలింగ్ ప్రక్రియ అనేది ముగియడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 85% వరకు ఓటింగ్ నమోదైందని చెప్పేసి కూడా అధికారులు వెల్లడించిన పరిస్థితి ఉంది. కొన్ని గ్రామ పంచాయతీల వద్ద అంటే 1 గంట దాటిన తర్వాత కూడా కొంతమంది ఓటర్లు లైన్లో నిలబడంతో వాళ్ళకు కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని అయితే కల్పించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎన్నికలు అనేవి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగే విధంగా కూడా పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు అనేవి ముగిసిన పరిస్థితి ఉండడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడో విడతకు సంబంధించేసి 22 మండలాల్లో 507 గ్రామ పంచాయతీలకు సంబంధించేసి పోలింగ్ ప్రక్రియ అనేది కంప్లీట్ కావడం జరిగింది. నల్గొండ జిల్లాకు సంబంధించేసి 9 మండలాల్లో ఉన్నటువంటి 269 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించేసి 7 మండలాల్లో ఉన్నటువంటి 124 గ్రామ పంచాయతీలకు, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించేసి 6 మండలాల్లో ఉన్నటువంటి 114 గ్రామ పంచాయతీలకు సంబంధించేసి ఈ యొక్క ఎన్నికలు అనేవి ఈరోజు ముగిసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మరి 2 గంటల నుంచి ఈ యొక్క ఎన్నికలు అంటే పోలింగ్ అయినటువంటి వాటికి సంబంధించి ఓట్లకు సంబంధించేసి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించినారు. 2 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కానున్నది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మొదటగా గ్రామ పంచాయతీకి సంబంధించేసి వార్డు మెంబర్స్ ఎవరైతే పోటీ చేశారో వార్డు మెంబర్స్కి సంబంధించిన కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఆ